ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు 290 అట. జాబితాలో సీఎం మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే రాజాసింగ్ 110 కేసులే ఉన్నాయట ఆయన మీద. అన్నీ మరి ధర్మం కోసం దేశం కోసం జరిగినాయి, ఒక్కటాయన కోసం ఏం జరగలే. దేశం కోసం ధర్మం కోసం ఆ మతాన్ని తిట్టడం ఈ మతాన్ని తిట్టడం ఆయన రెచ్చగొట్టడం ఈయన రెచ్చగొట్టడం ఇవే కేసులు. అంటే మతం పేరిట విద్వేషం రెచ్చగొట్టడంలో ఎక్కువ కేసులు అయినటువంటి ఎమ్మెల్యే ఎవరంటే రాజాసింగే. హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలపైనే 210 కేసులు. సైబాబాద్ కేసులు అత్యధికంగా 89 నమోదు. అత్యధికంగా రాజాసింగ్ పైన, ఆ తర్వాత స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ. ఇద్దరు మతోన్మాదులే, ఇద్దరు ఎమ్మెల్యేలే. అసలు వీళ్ళకు ఎమ్మెల్యే ఉండాల్సిన అర్హతలే లేవు, ఎమ్మెల్యేకు అనర్హులుగా ప్రకటించాలి. ఈయన హిందూ మతం మీద రెచ్చగొడతాడు, ఈయన ముస్లిం పేరిట మతోన్మాదం రెచ్చగొడుతుంటారు. ఈ ఇద్దరు మతోన్మాదులను ఎమ్మెల్యేలుగా శాసనసభ నుంచి రిమూవ్ చేయాలి. వీళ్ళనే కాదు, మతం పేరిట ఏ మతమైనా సరే, హిందూ మతం పేరిట రెచ్చగొట్టేటువంటి ఎవరినైనా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి. ముస్లిం మతం పేరిట, క్రిస్టియానిటీ పేరిట, ఏ మతం పేరిటనైనా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి చూసినటువంటి ఏ నాయకుడిని ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్ళను ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో చట్టం తేవాల్సిన అవసరం ఉంది. మతోన్మాదాన్ని ప్రోత్సహించి ఎవ్వరు కూడా ఎన్నికల్లో పోటీ చేయొద్దు. ప్రతి వాడు కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేవాడు అనర్హుడిగా ప్రకటిస్తాం అని చెప్పి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దమ్ముంటే బీజేపీ ఆ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది.